వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి గ్రామంలో భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వ భూమిని పంచేటువంటి కార్యక్రమాన్ని బృహత్ ప్రణాళికతోటి తీసుకొని వెళతామని రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నాం. 2024లో ప్రతి గ్రామంలో కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ కార్యకర్తలు, కన్వీనర్లు, బూత్ లెవెల్ కమిటీ మెంబర్సు ప్రతి గ్రామంలో ఐడెంటిఫై చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపడతాం. దున్నేవాడితే భూమి అని నినాదం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ ఆద్యుడైనప్పటికీ కూడా నిరుపేదల కోసం దున్నేవాడితే భూమి అని చెప్పినటువంటి ఒక అద్భుతమైన స్లోగన్తో ఎవరైతే కవులు చేసుకుంటారో, ఎవరైతే ప్రభుత్వ భూమి నిరుపయోగంగా పడి ఉంటుందో ప్రతి ప్రభుత్వ భూమి నిరుపయోగంగా పడున్న ప్రతి ప్రభుత్వ భూమిని సాగులోకి తీసుకొస్తాం. ప్రతి ప్రభుత్వ భూమిని కూడా నిరుపేదలైనటువంటి దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు ఆక్రమించుకోండి, వ్యవసాయం చేసుకోండి, ప్రభుత్వమే మీకు ప్రోత్సాహం ఇస్తుంది అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాం. ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దళిత బిడ్డలను కొట్టి చంపుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేయాలమ్మా? ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేయాలి? ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి? డాక్టర్ సుధాకర్ని కొట్టి చంపాడేనా? అనంతబాబు లాంటి వ్యక్తిని మరలా రేపొద్దున ఎమ్మెల్సీగా ఇచ్చి 100 కోట్ల రూపాయలు సాకరిస్తున్నాడని వేయాలా? లేకపోతే శిరోమణను వరప్రసాద్ చేసినటువంటి ఎమ్మెల్యేకి రేపొద్దున అక్కడ టికెట్ ఇస్తున్నాడని వేయాలా? దేనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరలా ఓటేయాలి? మన లోన్లన్నీ రద్దు చేశాడని వేయాలా? అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న పేరు పెట్టుకున్నాడు కాబట్టి వేయాలా? రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి దళిత బిడ్డల్ని ఇంకా అణగారిన బిడ్డలుగా మార్చడానికి, తమ పాదాల కింద బానిసలుగా చూడటానికి వేయాలా? అంటే ఒక ఎమ్మెల్యేలు ఇచ్చి 29 మంది ఎమ్మెల్యేలను పెట్టి ఎస్సీ ఎమ్మెల్యేలని ఆ 29 మందిలో ఒక 5గురికి మినిస్టర్లు ఇచ్చేస్తే దళిత జాతి బాగుపడిపోతుందా? ఎక్కడున్నాయి లోన్లు? ఎక్కడున్నాయి పారిశ్రామికవేత్తల అభివృద్ధి? ఎక్కడున్నాయి దళిత బిడ్డలకు ఇళ్ళు? ఎక్కడున్నాయి దళిత బిడ్డలకు ఉద్యోగాలు? ఎక్కడున్నాయి అణగారిన వర్గాల భవిష్యత్తుకి, అణగారిన వర్గాల భావితరాల భవిష్యత్తుకి పునాదులు ఎక్కడున్నాయి? ఆలోచించొద్దాం మనందరం. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బిడ్డలందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా. ఇలాంటి దమనకాండలు ఎదుర్కోవటానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో పేద ప్రజలకు పంచేదాకా మా పోరాటం ఆగదు. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమవుతాం. అవసరమైతే మా బిడ్డల కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధం. అనంతపురంలో జరిగినటువంటి ఈ దాడిని పార్టీ అధ్యక్షుడిగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ప్రతి రాష్ట్ర పార్టీ అధ్యక్షులను కూడా కోరుతున్నా, దయచేసి ఈ అంశంలో మద్దతు తెలపండి. నేను సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని కూడా కోరుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల గుడిసెలు తగలపెట్టి వాళ్ళని దమనకాండ ఊచకోత కోసినటువంటి ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి మాలాంటి వారికి, రాజకీయ పార్టీగా మాలాంటి పార్టీలకి మీ పార్టీల సహకారం కావాలి. మనందరం ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఎందుకంటే కొన్ని వందల మంది పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఇది చేశారు, రేపొద్దున ఓచకోతకు వస్తారు. మరలా ఇంకొక కారం చెడు, ఇంకొక చుండూరు, ఇంకొక పదిరికుప్పం చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అర్థం కావటం. దళిత బిడ్డల కోసం ఏర్పడినటువంటి, బహుజన బిడ్డల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి బిడ్డల్ని ఓచకోత కోస్తుంటే ఎవరికి సమాధానం చెప్పుకోవాలి?